హలో అందరికి ఎట్లున్నారు? సో నేనైతే మస్తున్నా. ఊరికి వచ్చినా అని చెప్పినా కదా. సో అక్కడ నుంచి మేము టెంపుల్కి వెళ్తున్నాం. ఎందుకంటే ఇంట్లో బోర్ కొడుతుంది కదా, ఎక్కడికైనా వెళ్దాం కదా, ఊరికి రాని నేను చెప్పేసి అన్నా నేను బాబాయ్కి. సో నేను, మా అత్తమ్మ, మా బాబాయ్, ఈ ముగ్గురు బాబాయిలు, మా చిట్టి చెల్లి, మా పిన్ని, ఇద్దరు అత్తమ్మలు, నేను కలిసి వెళ్తున్నాం. 3 స్కూటీస్ మీద ఎంతమంది వెళ్తున్నాము. సో ఎక్కడికి వెళ్తున్నామంటే ఒక టెంపుల్ వెళ్తున్నాము. సో అది ఏడికంటే నేను లాస్ట్లో చెప్పేస్తా. సో మేమైతే ఇక్కడ టెంపుల్ దగ్గర అయితే రీచ్ అయినాం. మా చెల్లిని ఎత్తుకుంటున్నాను నేను. శారీ కట్టుకున్నాం, అందరూ ఏందని చూస్తారా. సో మేము అనుకొని ప్లాన్ చేసుకొని కట్టుకున్నాం. సో నేను ఫస్ట్ టైం వన్ సైడ్ కూర్చున్నా, తిను మా అత్తయ్య. సో టెంపుల్ దగ్గర ఫుల్ జాతర లెక్క అవుతుంది. ఈ టెంపుల్ నేమ్ ఏంటంటే వీరభద్ర స్వామి టెంపుల్ అనమాట. ఇది మహబూబాబాద్ నుంచి 10 కిలోమీటర్స్ తీసుకుంటుంది, ఖమ్మం వెళ్ళే రోడ్ దగ్గర. సో మేమైతే వచ్చేసినాం అందరం కలిసి. మా బాబాయ్ అయితే కాలు కడుక్కుంటుంటే అడుక్కొని మరి వీడియో తీపి అంటుండో. నేనైతే పెట్టేసా బాబాయ్ అని నేను అన్నా. సో పెద్ద డాడీ నాకు కాదు, ఆ పొట్టిదానికి పెద్ద డాడీ, నాకు బాబాయ్ అవుతాడు. సో మేమందరం టెంపుల్ లోపలికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ మేము ఈవినింగ్ వచ్చేసినాము, ఎందుకంటే మార్నింగ్ అంటే కొంచెం ఫొటోస్, వీడియోస్, రీల్స్ అట్లా వేసుకున్నాము. సో తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాము మేము. మా బాబాయ్ ఏమో మా చెల్లెమ్మని ఎత్తుకుండు. మా బాబాయ్కి చెల్లె బాగా ఇష్టం, మా చెల్లె కూడా బాబాయ్ బాగా ఇష్టం. డాడీ దగ్గరికి వెళ్తే గమ్మని ఉంటుంది పొట్టిదంటే మాకు మస్తు ఇష్టం. అందరికంటే ఫుల్ గ్లామర్గా ఉంటుంది అది పొట్టిది. ఎంత అంటే అంత లైట్ వెయిట్ ఉంటుంది ఇది. సో మేము ఫస్ట్ రౌండ్ వేసినాం అనమాట. దేవుడి చుట్టూ తిరుగుతారు కదా, మేము 3 రౌండ్స్ తిరుగుతున్నాము. ఫస్ట్ రౌండ్ కంప్లీటెడ్ అయింది ఇక్కడ. సో ఎవరెవరు వెళ్ళినామంటే నేను, మా రాకేష్ బాబాయ్, కార్తీక్ బాబాయ్, సాయి బాబాయ్, స్వప్న అత్తమ్మ అండ్ అమ్ముల అత్తమ్మ, మా వైష్ణవి పిన్ని, ఈ పొట్టిది, మా మా ఇద్దరు మర్దిలు, వాళ్ళిద్దరూ ఏంటంటే పండు అండ్ నిక్కి వాళ్ళు. సో మేమందరం కలిసి వెళ్తున్నాము. 3 స్కూటీల మీద వచ్చినాం తెలుసా. మేము శారీ ఎందుకు కట్టుకున్నాము అంటే అందరము అంటే ఒకసారి కూడా శారీ మీద టెంపుల్కి వెళ్ళాలి నేను. సో అక్క వాళ్ళ ఇల్లు పక్కనే కదా, మా స్వప్న అక్క వాళ్ళ ఇల్లు మా నాన్నమ్మ దగ్గర, నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి అక్క వాళ్ళ ఇల్లు దగ్గర. సో అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్క నేను కాదు అందరం కలిసి శారీ కట్టుకొని టెంపుల్కి వెళ్దామని నేను అన్న. కట్టుకొని వచ్చేసినాము, మొత్తం అక్కవే. నేను శారీ తెచ్చుకోవాలి, అక్కదే ఇది. సో అక్క ఇక్కడ అందరికీ బొట్టు పెడుతుంది. వైట్ విభూది అంటారా, దీన్ని బొట్టు అంటారా. సో నేనైతే అటు నుంచి వెళ్ళిపోయినా, అట్లా కాదంట, ముందు నుంచి ఇట్లా గల్లీలోకి వెళ్ళాలంట, సందు ఏమంటారు. సో వెళ్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళి ఆడ లోపల దేవుని దర్శనం చేసుకుని వెళ్ళిపోవడమే. సో 3 రౌండ్స్ అయితే తిరిగేసినాము. ఇక్కడ మొక్కుకుంటున్నాము. ఇదేందో స్తంభం ఉంది, దీన్ని ఏమంటారు నాకు తెలియదు. ఇక్కడ కూడా ఇంకో బొట్టు పెడుతుంది మధ్యలో. అత్తమ్మ ఫోటోలు దిగుతుంది. అత్తమ్మ నేను అక్క అంట, సో మీరు అట్లా అడ్జస్ట్ అయిపోండి. కొబ్బరికాయలు కొట్టిపిస్తుంది మా అక్క ఇక్కడ. సో ఇక్కడ ఎవరో దేవుడు ఊగుతున్నారు అనమాట, ఎవరో ఆవిడ. దేవుడు అంటే ఎందుకు ఊగుతారో నాకు తెలియదు. వీడియో మిడిల్లో చూడండి, కొంచెం పైన అక్కడ మా గ్యాంగ్లో కూడా ఒకరికి ఏమంటారు ఊగిరారు అనమాట. సో ఇక్కడ కెమెరాస్ అలౌ చేస్తలేరు వీడియోస్ తీయడానికి, ఫొటోస్ వీడియోస్. అయినా కూడా నేను ఎట్లా అట్లా తీసేసిన, లోపల దిగని ఇస్తలేరు, దేవుడిని చూడనిస్తలేరు. ఇందాక చూసారు కదా మీరు. సో ఇక్కడ మళ్ళీ ఇంకో దగ్గర లోపలికి వచ్చినాం. ఈ రూమ్లోకి వెళ్ళి బయటికి వెళ్ళినాక మా పిన్ని, చిన్న పాప వాళ్ళ మమ్మీ చిన్న పాపని ఎత్తుకొని ఊగుతుంది అనమాట. ఇక్కడ పోలీసులు ఎందుకున్నారో నాకు అర్థమవుతలేదు దేవుడి దగ్గర, మీకు తెలిస్తే చెప్పండి. సో ఇక్కడ కూడా విభూది ఉంది. మా బాబాయ్ చూడు ఇది మిర్రర్లో చూసుకుంటా ఏమంటారు హెయిర్ స్టైల్ చేసుకుంటున్నాను. మా బాబాయ్ స్నాప్ పెట్టేస్తున్నాను, నేను కూడా వీడియో తీస్తున్నా. ఇక్కడ చూడండి, ఇప్పుడు వచ్చింది మా పిన్నికి ఏమంటారు అమ్మవారు వచ్చింది, అమ్మవారు కాదు దేవుడు వచ్చిండు, ఊగుతుంది. మా చెల్లె పట్టుకుని ఊగుతుంది. చెల్లెని ఏమంటే ఇస్తలేదు పాపం, కొంచెం సేపు ఇట్లనే ఊగింది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పెద్దది ఉందంట, దేవుడి విగ్రహం, సపరేట్ రూమ్ ఉందంట. సో బయటకు వచ్చేసినాం, అయిపోయింది. మా బాబాయ్ మా చెల్లెమ్మని
ఎత్తుకొని ఒకటే ఆడిపిస్తున్నాం అంటే మాకు ఎంత సో ఇష్టం అయితే ఇక్కడ మా మేము నాన్నమ్మకి రీల్స్ అయితే చేద్దాం అనుకున్నాం మస్తు కానీ ఇష్టం. మా చేయలేదు. నాన్నమ్మలకి ఎంత ముగ్గురు crowd లో నాన్నమ్మకి ఎట్లా మస్తు ఇష్టం. మా అని. పుట్టి అంటే కొంచెమే ఉన్నారు ఈవినింగ్ టైం కాబట్టి, మార్నింగ్ అయితే మస్తు మంది ఆడుకుంటాము. ఉంటారు. దాని సో ఇక్కడ చెంపలు అయితే వాళ్ళు ఎట్లా కూడా కొరకబుద్ది అయితే తిరుగుతున్నారు. తెలుసా, సో ఘోరంగా వెళ్ళే టైం కొరకబుద్ది వచ్చింది. అవుతుంది. కానీ మా చెల్లి అట్లా వాళ్ళు కొరకలేం కదా. మేమందరం సో మా ఒక్క అక్క అయితే round లడ్డు వేసుకున్నాం స్పాన్సర్ గుడి చుట్టూ. చేస్తుంది మళ్ళీ మాకు. తర్వాత ఇంకా మేము బయటికి లడ్డూలు వెళ్ళిపోతున్నాం. తింటున్నాము. ఇక్కడ కూడా మా ఒక అక్క లడ్డు మొత్తం photo నాకే దిగుతుంది ఇచ్చేసింది. guys. 2 లడ్డులు వాళ్ళు అందరు కలిసి సరే ఎట్లా వచ్చినామో అదే దారిలో షేరింగ్. ఇంటికి నాకు వెళ్ళిపోతున్నాం. ఒక్కదానికి సపరేట్ బయట ఏమో జాతర అవుతుంది. ఎందుకంటే ప్రతి లాస్ట్ గుడిలో కాబట్టి ఎందుకు అక్కడ ఇటు గుడి చుట్టూ ఇవన్నీ పెట్టరు కానీ కొన్ని టెంపుల్స్ దగ్గరనే పెడతారు. ఈ టెంపుల్ మహబూబాబాద్ ఏరియాకి ఫేమస్ అంట. చాలా మంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో చెప్పులు అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడికి ఇంటికి అనుకోకండి, మేము పక్కన ఒక ప్లేస్ ఉంది మంచి వ్యూ, అక్కడ రీల్స్ ఫోటోస్ దిగుతానికి మంచి ప్లేస్ అంట. సో అక్కడికి వెళ్ళినాము, కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తర్వాతకి మళ్ళీ మేము రిటర్న్ అయిపోయినాం. ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి వెళ్ళే ముందు బేకరీ దగ్గర ఆగినాం. ఎందుకంటే ఈరోజు మా తాత అంటే మా శోభన వెంకటేష్ తాత, మా రాకేష్ బాబాయ్ వాళ్ళ మమ్మీ డాడీ. సో ఇక్కడ కేక్ తీసుకొని బేకరీ దగ్గర మేము ఇంటికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకున్నాం. వెళ్ళే ముందు మోర్ దగ్గర ఆగి కొంచెం షాపింగ్ చేసినాం. సో మనం నెక్స్ట్ వీడియోలో